మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కేసుకు సంబంధించి పోలీసులు అమ్మనంబ్రోలును జల్లెడ పడుతున్నారు. అతని స్వగ్రామం అమ్మనంబ్రోలు కావడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ గ్రామంలో వీరయ్య చౌదరికి మొదటి నుండి వ్యతిరేకంగా ఉంటున్నారంటూ 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరయ్య చౌదరి హత్యలో ప్రమేయం ఉండవచ్చుననే ఉద్దేశంతో ఇంటి వద్ద ఉన్న ఆ వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఒంగోలులో నివాసం ఉంటున్న ఆయన కుమారుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ఒకదాని వెంట మరొకటి జరిగాయి. పోలీసులు అత్యుత్సాహంతో తన తండ్రిని అదుపులోకి తీసుకొని కనీస సమాచారం, ఆయన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తమకు చెప్పకుండా రహస్యంగా విచారించడంపై అతని కుమారుడు న్యాయ పోరాటం చేస్తానంటూ పోలీసులను హెచ్చరించాడు. వీరయ్య చౌదరి హత్య కేసులో తన తండ్రి పాత్ర ఉందంటూ ఇంటి వద్ద ఉన్న తన తండ్రిని పోలీసులు అకారణంగా తీసుకువెళ్లారని సుబ్బారావు కుమారుడు సుధాకర్ తెలిపారు. ముందుగా నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ తన తండ్రి లేరని చెప్పారని, అక్కడ నుండి ఒంగోలు డీఎస్పీ కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా లేరని చెప్పారన్నారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ కూడా లేడని చెప్పారని సుధాకర్ తెలిపారు. వృద్ధాప్యంలో ఉండి అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి ఏదైనా జరిగితే న్యాయ పోరాటం చేస్తానని చెప్పడంతో చివరకు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు చెప్పారని తెలిపారు. తన తండ్రికి ఫిట్స్ రావడంతో ఒంగోలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని సుధాకర్ చెప్పారు. ఆ కుటుంబానికి వీరయ్య చౌదరి కుటుంబానికి శత్రుత్వం లేదని, శత్రుత్వం ఉంటే ఆయన అంత్యక్రియలకు వెళ్లేవాడు కాదని చెప్పారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు తాము పోలీసులకు సహకరిస్తామని, తన తండ్రిని విడిచిపెట్టాలని సుధాకర్ మీడియా ద్వారా పోలీసులను వేడుకుంటున్నాడు. మా నాన్నగారి పేరు ఏదర్ సుబ్బారావు గారు. మా నాన్నగారి స్వగ్రామం అమ్మనబ్రోలు. నేనేం ఒంగోలులోనే ఉంటాను, పిల్లల్ని చదివించుకుంటూ ఉంటాము. ఇక్కడే ఒంగోలులోనే బీకే అపార్ట్మెంట్లో ఉంటున్నాము. మా నాన్నని ఇటీవల వీరయ్య హత్య కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చి అతన్ని ఏ స్టేషన్లో ఉంచారు, ఎక్కడ ఉంచారనే ఇన్ఫర్మేషన్ మాకు మార్నింగ్ నుంచి తెలియజేయలేదు. ఆయన వయసు 70 ఏళ్ళు, ఆయన హై బీపీ, షుగరు ఇలాంటి వాటితో బాధపడుతూ ఉన్నాడు. దాని గురించి మార్నింగ్ నుంచి నేను అన్ని స్టేషన్లో ఎంక్వైరీ చేశాను. ఏ స్టేషన్లో ఎంక్వైరీ చేసినా కూడా ఎవ్వరూ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సన్నిహితుల ద్వారా మేము పలానా చోట ఉన్నాడని తెలుసుకొని వెళ్ళి నేను అతన్ని కొంచెం గట్టిగా ప్రెజర్ చేసినప్పుడు అతను యాక్చువల్గా ఎంక్వైరీలో అతన్ని ఏదో కొట్టడం ఏదో జరిగింది. దానివల్ల ఆయన ఏదో స్పృహదప్పి పడిపోయాడు, బీపీ కూడా బాగా రైజ్ అయింది. తర్వాత వాళ్ళే అతను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో అతని వయసు 70 ఏళ్ళు. సో ఎవరో వ్యక్తిగత కారణాలతో ఆయన పేరు చెప్పారు, ఏదో సన్నిహితులు ఏదో ఊరిలో వ్యక్తిగత కారణాలు. దాన్ని తీసుకొని ఏ బేస్ లేకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆయన తీసుకొని వచ్చి హాస్పిటల్లో అంటే ఇట్లా ఎంక్వైరీ పేరుతో తీసుకొచ్చి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వకుండా, మేము ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఎవరు అనేది తెలియజేయకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఈ కేసు కూడా దొంగదారి పడుతుంది. ఇలా కాకుండా అసలైన నిందితులను పట్టుకోవాలని మేము కూడా అనుకుంటున్నాము. ఈ విధంగా మేము మా వలన ఏదైనా మేము సహకరించగలిగితే నిందితులను పట్టుకోవడంలో మేము తప్పనిసరిగా సహకరిస్తాము. మాకు ఎటువంటి నేర చరిత్ర లేదు, మేము ఎటువంటి నేరాలకు పడిన దాఖలాలు కూడా ఇప్పుడు దాకా లేవు. మీరందరూ దయచేసి డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే నిజమైన దోషుల్ని పట్టుకోవడానికి మీరంతా ట్రై చేయండి. ఆ ప్రయత్నంలో మా వంతు మేము ఏదైనా సహాయం చేయాలన్నా కూడా మేము ఖచ్చితంగా సహాయం చేస్తాము. మాకు తెలుసుగా మాకు ఇలాంటి వాటిలో ఎటువంటి సంబంధం లేదు. మా కుటుంబ సభ్యులకు కానీ, మా వ్యక్తిగత మాకు కానీ, మేము అందరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన, మా ఫాదర్ చిన్న వ్యవసాయం చేసుకునేవాడు. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఆయనకి ఎటువంటి రాజకీయ కక్షలు కానీ ఏమి ఎవరితో లేవు. కావాలంటే మీరు ఊర్లో కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఆయన వ్యక్తిగత జీవితం గురించి. ఈ విధానంలో మీరు ఏదైనా కొంచెం తగు చర్యలు తీసుకొని సంబంధిత పోలీస్ అధికారుల మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు. అసలుకి యాక్చువల్గా ఈయనకి ఈ హత్య గురించి కానీ అవన్నీ కూడా అందరికీ ఎలా తెలుసు అలాగే తెలుసు. ఈవెన్ ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. నిన్న ఆయన అంతిమక్రియలో కూడా ఆయన పాల్గొన్నాడు, అన్నిట్లో కూడా ఆయన ఉన్నాడు. ఒకవేళ ఆయనకి ఏదన్నా వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు ఏదైనా జరిగినా, వ్యక్తిగత కారణాలతో ఎవరైనా ఆయన ఇరికించే ప్రయత్నం చేసినా దీనికి బాధ్యత కంప్లీట్గా పోలీస్ శాఖ వాళ్ళే తీసుకోవాల్సి వస్తుందని కోరుకుంటున్నాను. నేను దీని గురించి డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని సంప్రదించడానికి ట్రై చేశాను. డిఎస్పీ గారు అందుబాటులోకి వచ్చారు. నేను దీని విషయంలో ఏదైనా మా నాన్నకి మాకు ఏదైనా అన్యాయం జరిగితే నేను న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.